అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు మీర్పేట నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు జయశ్రీ అండి. నేను మీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. నేను 2008లో ధ్యానానికి వచ్చాను. ధ్యానానికి రావటానికి కారణం మా అక్కగారు బాబు చనిపోయారండి. అప్పుడు నాకు కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉంది. అందరూ ధ్యానంకి వెళ్తే బాగుంటుందని చెప్పారు. 2-3 సార్లు నేను ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ చూపలేదు. పిల్లలు చిన్నగా ఉన్నారు, అప్పుడు 8th 9th క్లాస్లో. ధ్యానం వెళ్ళాలంటే ఒక ఏజ్ వచ్చాక వెళ్ళొచ్చులే, ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదా అని ఆలోచించి వెళ్ళలేదు. అప్పుడు 2008లోనే మీర్పేటలో గౌతమి స్కూల్ పక్కన స్టార్ట్ అయింది. 40 days క్లాసెస్ ఉన్నాయి, రండి, మీరు దూరం అంటే రావట్లేదు కదా మెడిటేషను, మీకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి రండి అంటే నేను వెళ్ళాను మేడం. 2008లో గౌతమి పక్కన పెడితే ఆ 40 days కూడా అటెండ్ అయ్యాను మేడం. ఆ 40 daysలో నాకు హెల్త్ ప్రాబ్లం అంటే జ్వరం వచ్చింది. కొంచెం ఆ చనిపోయిన బాబు గురించే తలుసుకుని దిగులుగా ఉంది. వాళ్ళు రోజుకో మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్పటం వల్ల ఇదంతా సహజమే అనేది వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని బట్టి నాకు అర్థమైంది. అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఆ ధ్యానంలోకి రాటే గురువుగారు రాబట్టి మనం తెలుసుకున్నాం అనేది, ఆయన సత్యం చెబుతున్నారు అనేది నాకు అర్థమైంది మేడం. శాకాహారిగా మీరు ఎప్పుడు మారారు మేడం? నేను ముందు నాన్ వెజ్ తినేవాళ్ళు మేడం. ఎక్కువ ఇంట్లో వర్క్ చేసేది నేను. మా పిల్లలు మా వారికి అలా అంత తెలియదు, కానీ నేను వర్క్ చేసేదాన్ని, తినేదాన్ని కదా, దాని గురించి నాకు కర్రీస్ అట్లా చేసేదాన్ని. చేసి నాకు మళ్ళీ తింటుంటే వామిటింగ్ వచ్చేది. ఎందుకో అన్నీ చేస్తాను, నాకే వామిటింగ్ వస్తుంది అనేది, తినకూడదు అనుకుంటా అనేది ఫీల్ అయ్యేదాన్ని మేడం. ఇంకా అప్పటి నుంచి ఈ ధ్యానంలోకి వచ్చాక అది మంచిది కాదన్నది అర్థమైంది. 2012 నుంచి మానేస్తాను మేడం. నేను తింటాం అని ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, అది అది 8 మెంబర్స్కి వర్తిస్తుంది ఆ కర్మ అనేది అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూ మానేశాను. ఇంట్లో వండటం పెట్టడం కూడా మానేశాను. సో మరి పిరమిడ్ జగత్తులో భాగంగా పిరమిడ్ ఏమైనా నిర్మించారా మేడం? ఇంట్లో ఉన్నాయి మేడం పిరమిడ్ అయ్యి, నేను ఇంట్లో పెట్టుకుని చేసుకుంటాను. ఎక్కడన్నా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అట్లా ఏమన్నా జరుగుతూ ఉంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను మేడం. సో పత్రిజీ గురించి చెప్పండి. పత్రి సార్ 2008లోనే ర్యాలీ జరిగింది మేడం మీర్పేటలో. శాఖ ర్యాలీ, కృష్ణ భగవాన్ని ఊరేగింపుగా, మన కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు. పత్రి సార్ శాఖ ర్యాలీ ఊరేగుతుంటే ఆ కృష్ణ భగవాన్ని సాక్షాత్తు మనం చూసామనేది ఫీల్ అయ్యాను మేడం. ఆ ర్యాలీ 2000 పీపుల్స్ వచ్చారు. చంద్ర గార్డెన్లో జరిగింది. బంధుమిత్రులు కూడా అందరూ వచ్చారు మేడం. అప్పుడు చాలామంది పిలిచాము, అందరూ వచ్చారు. ప్రతిసారి చూడగానే ఒక ఏదో కాంతి, అసలు చూడగానే మనం ఇక మాటలు ఉండవు మేడం. ఇక భగవాన్ ఎక్కడెక్కడో చూస్తారు, అందరూ వెళ్తారు, ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నాడు ఆయన, సాక్షాత్తు నడిచే దైవం అని భావించాను మేడం. ఆయన చూడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. షేక్ హ్యాండ్ తీసుకున్నాను. అందరికీ ఆయనే వచ్చి ఇస్తున్నాడు, మనమే భగవంతుడని ఎక్కడో వెళ్తూ ఉంటాం, ఆయన ఎదురుగుండగా వస్తే మనం ఉపయోగించుకోలేదనేది నాకు చాలా ఇది అనిపించింది మేడం. మీరు మొట్టమొదటిగా అసలు యజ్ఞాలు యాగాలు ఉంటాయని ఎప్పుడు విన్నారు? యజ్ఞాలు యాగాలు అనేది మనం చదువుకునేప్పుడు చదువులు అన్నాం, కానీ ఇంకా నేనైతే ఎప్పుడు చూడలేదు మేడం. పూజలే కూడా తక్కువే, పని చేసుకోవటం, తినటం, చదువుకోవటం, ఇక 3 కానా పెన్న సోనా అన్నట్టే ఉండేది. ఏ గుళ్ళు గోపురాలు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని, భజనలే చేసేదాన్ని, పాటలే పాడేదాన్ని, అంతా బాగా ఉండేది. ఈ పత్రి సార్ వచ్చాకే తెలిసింది మేడం యజ్ఞయాగాదులు అనేది. మామూలుగా ఊర్లో సీతారాముల కళ్యాణం, ఆంజనేయ స్వామి జయంతి, ఇట్లా 2-3 కార్యక్రమాలు జరుగుతాయి ఊర్లో ఉన్నా కూడా. ఈ పత్రి సార్ వచ్చాక మనకు నిత్యము పండగ అన్నట్టు యజ్ఞాల యాగాలు, కార్యక్రమాలు, క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ యజ్ఞాలు యాగాల్లో మీరేమైనా సేవ చేస్తారా? యజ్ఞాల యాగాల్లో సేవ చేస్తాను మేడం. నా వంతు అధికంగా ఇవ్వటము, అన్నదానానికి
వడ్డించటం. సో వాళ్ళు ఏ కార్యక్రమం ఆ టైంకి ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. కూరగాయలు కట్ చేసేవాడు, వడ్డం చేసేవాడు, స్వచ్ఛ భారత్ చేసేవాడు, వాటర్ సప్లై ఇంకా అన్నీ. సో 11 రోజులు ఉంటారా మేడం ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం 11 రోజులు ఏం లేదు కానీ పిల్లలు ఈ బాధ్యతలు ఉండి 2 days ఉంటాను మేడం. మధ్య మధ్యన చుట్టాలు వస్తారు. ఉత్తప్పుడు మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తే వాళ్ళు రారు, మీరు వస్తే మేము వస్తామంటారు. వాళ్ళ కోసమన్నా నేను వచ్చి 2-3 సార్లు వాళ్ళని తీసుకొచ్చి మన ఆ యాగంలో కూర్చోబెట్టి ధ్యానం చేసుకుని భోజనం చేసుకుని వస్తాం మేడం. అట్లా బంధువులను కూడా తీసుకుని వస్తాం. అక్కడ సేవ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది మేడం? ఈ సేవ చేస్తుంటే ఇంకా అది విశ్వ కళ్యాణం చేస్తున్న ఎంత హ్యాపీ, అసలు అది చేసినట్టే అనిపించదు మేడం. ఇంట్లో ఏదైనా పని చేస్తే అలసిపోతాం, అక్కడ 24 గంటలు పని చేసిన ఏమనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది తెలియదు ఇక మనకి, అందులో మునిగిపోతాం. మరి అక్కడ సామూహిక ధ్యానం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది మేడం. ఎన్ని గంటలు ఉంటుంది మేడం ధ్యానం? ధ్యానం మార్నింగే 5 o'clock స్టార్ట్ అవుతుంది, 8 వరకు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. ధ్యానంలో ఎన్నో యజ్ఞాలు యాగాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, అక్కడ ఆ టైంలో మీరు చేస్తున్న ధ్యానంలో మీరు పొందిన ఒక అనుభవం అంటే అది ఒక కాంతి రూపం మనలో ప్రవేశించినట్టు తెలుస్తుంది మేడం. అదంతా శూన్యస్థితిలో ఇప్పుడు టీవీ ఛానల్స్ ఇవన్నీ ఎలా ప్రసారం అవుతున్నాయి, ఆ బయట ఉన్నది మన లోపలే ఉందనేది అర్థమవుతుంది మేడం. ఆ కాంతి మనలో ప్రవహించి మొత్తం బయట ఎక్కడా లేదు, మొత్తం మనలోనే ఉంది. మనలో ఉన్నది బయట ఉంది, బయట ఉన్నది మనలో ఉన్నది అర్థమైంది. సో మరి ఈ యజ్ఞాలకు యాగాలకి చిన్నపిల్లల్ని తీసుకొని రావచ్చా? చిన్నపిల్లల వాళ్ళకి బాల వికాసం ఉంది, వాళ్ళు కూర్చోబెట్టచ్చు, ఆడిస్తారు, తీసుకుని రావచ్చు మేడం. కాకపోతే క్లాసులు అయినప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు కాబట్టి వాళ్ళు ఆడుకునే పిల్లలకి ఆడుకునే ప్లేస్ చెప్పి మనం వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంతో పాటు ఇంకేమేమి ఉంటాయి మేడం యాగంలో? యాగంలో ధ్యానం ఉంటుంది, సంస్కృత కార్యక్రమాలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మేడం. లేదంటూ ఏముండవు. చక్క పెద్ద సంబరాలు, ఎక్కడో చిన్నప్పుడు సంబరాలు చూసేవాడు, ఇప్పుడు పెద్ద అయిపోయాం, మనం వెళ్ళలేము ఊర్లో. ఇక్కడే మనకు పెద్ద సంబరాలు జరుగుతున్నాయి, అన్నీ చూస్తాం. సో మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ యజ్ఞాలు యాగాల్లో జరుగుతున్న మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? మేమందరూ నిత్యము పండుగలానే ఉంటుంది మేడం. ధ్యానంలోకి వచ్చాక ప్రతిరోజు పండుగ అంటే ఏంటి గురుగారు ఎలా చెప్తారు అనుకున్నాను. మాకు ప్రతిరోజు పండుగ మేడం. ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు మనకి పని ఉంటుంది, అన్నీ ఉంటాయి మేడం. మన ఆరోగ్యం బాగుంటుంది, హాయిగా ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. మనం రిటైర్డ్ అయిపోయాము, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ముసలోళ్ళు అని ఏమి ఫీలింగ్ అయితే ఉండదు మేడం. చిన్న పిల్లలాగా ఉంటాం మేడం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి, మీ యొక్క ధ్యాన పరిచయం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా కైలాసపురిలో జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.